లేదా మమ్మల్ని వ్యతిరేకించండి అని చెప్పడానికి రాలేదు. అలా రాజరెడ్డి గారు బయట దేశాలలో ఉంది మనం అనుకుంటే తీసుకొస్తే ఒక దేశం అనేక రాష్ట్రాల రాజ్యాల కలయిక, అనేక భాషల సంస్కృతుల యొక్క కలయిక. ఈ రాజ్యం ఏర్పడ్డప్పుడు, బ్రిటిష్కు ముందున్నటువంటి రాజ్యం బ్రిటిష్ తర్వాత ఏర్పడ్డప్పుడు, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో రాసుకున్నప్పుడు ఇది ఒక దేశం కాదు, అనేక రాజ్యాల కలయిక అని మనం మొదటి వాయిద్యంలో రాసుకున్న విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈ రాజ్యం సుమారు 565 రాష్ట్రాల కలయిక ఈ దేశం అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ 2014 తర్వాత మనం చూస్తున్నటువంటి పరిణామాలు రోజు రోజుకు ఇది ఒకే దేశం, ఇది ఒకే మతం, ఇది ఒకే భాష, దీనికి ప్రత్యామ్నాయం లేదు, ఇది హిందూ రాజ్యంగా హిందూ రాష్ట్రంగా తీసుకురావడమే మా కళ అన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి బీజేపీ ఈరోజు మొత్తం తన ఎజెండాని అమలు చేసుకోవడం కోసం రోజు రోజు మిగతా పక్షాలను, మిగతా గొంతులను, మిగతా మతాలను, మిగతా వాటిని ఈ రాష్ట్రంలో ఈ రాజ్యంలో మొదటి శ్రేణిగా పౌరులుగా ఉండడానికి వీలు లేదు, వాళ్ళ హక్కులు ఉండడానికి వీలు లేదు అనేటటువంటి ఒక రాజ్యాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ నిన్న వక్ఫ్ కానీ మన 370 యాక్ట్ రద్దు కానీ 35 రద్దు కానీ ఈ దేశంలో ఉండేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి విషయాలని మనం అర్థం చేసుకున్నటువంటి స్థితిని ఈ రోజు సమావేశంలో మాట్లాడుకొని ఈ రాజ్యం ఎట్లా ఏర్పడింది, ఇప్పుడున్నటువంటి పాలన ఎట్లా కొనసాగుతున్నది, ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అందరికీ బాగా చూసుకోమంటున్నారని అర్థం లేదు. హిందువులంటే ఎవరు? బ్రాహ్మణ భావకాలు కలిగిన వాళ్ళైనా, హిందువులంటే క్షత్రియ రాజుగా ఉండేటటువంటి వాళ్ళైనా, ఇది మనం ప్రశ్నించాల్సిన అవసరం. ఈ దేశంలో సుమారు 80% మంది 90% మంది హిందువులు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్ల మీద అడగతింటున్నారు, భిక్ష పెట్టుకుంటున్నారు. వాళ్ళ పక్షాలని రాజ్యం ఈ కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలం ఏమి చెప్తున్నది? నిజంగా హిందువులకే మీ పార్టీ, మన పార్టీ, మన రాజ్యం, మన కేంద్ర ప్రభుత్వం మాట్లాడినట్టయితే, పాలన కొనసాగించినట్టయితే వాళ్ళ యొక్క ఎందుకు భిక్ష పెట్టుకుంటున్నారు, రోడ్ల మీద పని కోసం ఎందుకు యాచిస్తున్నారు అనే విషయాలను మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఒకవైపున ఈ దేశంలో బ్లాక్ మనీ బయట దేశాలలో ఉంది, మనం అనుకుంటే తీసుకొస్తారన్న లక్ష్యాన్ని తీసుకొస్తే ఒక కుటుంబానికి 15 లక్షలు వేస్తామని మాట్లాడితే కదా మనం ఓటేసి రైతులందరికీ స్వామినాథన్ కమిటీ అట్లాగే మీ ఆహ్వానాన్ని పిలుపుని అందుకొని ముస్లిం పెద్దలు అట్లాగే క్రిస్టియన్ పెద్దలు, బీసీలు, రాజకీయ నాయకులైన రవి రాజరెడ్డి, అట్లాగే ప్రజాసంఘ నాయకులు అందరికీ పేరు పేరున తిరుగుబాటు మిత్రులారా, 2014 తర్వాత ఈ దేశంలో ఉన్న పరిస్థితిని, వచ్చే ప్రమాదాన్ని గ్రహించకపోతే రాబోయే రోజుల్లో మనం స్వతంత్రతని, వ్యక్తిగత మత ఆచారాన్ని, మన కులాచారాన్ని బహిరంగంగా పాటించే స్థితి భవిష్యత్తులో ఉండదని చెప్పేసి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నిర్మాణమే, ఆర్ఎస్ఎస్ జనసన్ అలా సిద్ధాంతమే
దేశాన్ని, హిందూ దేశాన్ని నిర్మించాలి అంటే అది హిట్లర్, ముసోలిని అమలు చేయించుకోగలుగుతామని చెప్పి నమ్మకంతో కూడిన సిద్ధాంతాన్ని వాళ్ళు రూపొందించుకుంటామని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ మధ్య కాలంలో మీరందరూ చూస్తా ఉన్నారు, బీజేపీ పరిపాలనలో కేంద్రంలో ఉన్న సర్కార్ని అది ముస్లిమా, క్రిస్టియనా, హిందువులా, లేకపోతే ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఎవరైనా కావచ్చు, ప్రశ్నిస్తే నువ్వు దేశద్రోహివి అని చెప్పేసి ముద్రేస్తావు. ఒక్కసారి ఆలోచించండి, 77 సంవత్సరాల స్వతంత్ర ఉద్యమంలో ఈ స్వతంత్ర ఉద్యమం కోసం పాల్గొన్న భగత్ సింగ్ గారిని, సుభాష్ చంద్రబోస్ గారిని, అబ్దుల్ సీతారాం బోస్ గారిని, వందలాది మంది, వేలాది మంది అమరత్వం పొందిన, జైలుకు వెళ్ళిన చరిత్ర మనకుంది. అంతేకాదు ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఈ దేశంలో ఎవరండి అని చెప్పేసి గృహ సంస్థని ప్రశ్నిస్తే ముస్లింలే ఎక్కువ శాతం ఈ స్వతంత్ర ఉద్యమం కోసం ప్రాణాలు పెంచారు, జైలు వెళ్ళారు అని జవాబు వచ్చింది. చరిత్ర చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా మతం లేదు, అన్ని మతాలు గౌరవించేది. ఇవాళ బీజేపీ తీసుకుంటే కేవలం ఆ పార్టీలో ఇలా 234 మంది పార్లమెంట్ మెంబర్లు ఉంటే అందులో 78% మంది అగ్రవర్ణాలు. అది కేవలం రిజర్వ్ స్థానాలు తప్పితే అందులో ఎక్కువ ఉంటారు, చాలా తక్కువ, 5% ఉంటారు. కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీలో ఆలోచన. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆర్ఎస్ఎస్ విషయం చెప్తా, ఈ ఆర్ఎస్ఎస్ అనేది మన దేశానికి పట్టిన దరిద్రం అవసరం. ఎందుకంటే నేను చెప్తున్నా, వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పూర్తిగా పెట్టలేదు. ఈ స్వాతంత్రంలో అప్పుడు బీజేపీ పార్టీ లేదు, అదే అప్పుడు ఆర్ఎస్ఎస్ పార్టీ. అందులో మన స్వాతంత్రం ముందు బ్రిటిష్ వాళ్ళకి కాళ్ళకు మన పిల్లలు ఆ విధంగా వాళ్ళు వృత్తులని ఈ దేశం కోసం ఉద్యమంలో పార్టీలో పాల్గొనలేదు. ఎంతో మంది జాతీయ నాయకులు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. కానీ ఆ రోజు ఈ ఆర్ఎస్ పార్టీ అవసరం లేనటువంటి పార్టీ. ఇంకొక విషయం చెప్పాలంటే ఇది బాధాకరమైన విషయం. స్వాతంత్రం వచ్చినట్టు 60 సంవత్సరాల దాకా వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పార్టీ జరగలేదు. ఇవాళ వాళ్ళు ముందుగానే ఏమంటే మేము జాతీయవాదులం, మా దేశభక్తులు, ఇంత సిగ్గు చేయండి. వాళ్ళు ఒక జాతీయ నాకు అక్కడ ఒక వేదిక, అది ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఎప్పుడంటే ఏది ఒక వేదిక ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మన సపోజ్ వలయంటే మా పీజీ వాళ్ళు ఇంజనీర్లు, అక్కడ ఉత్తర మీద యోగి అధ్యక్షుడు, మోడీ అధ్యక్షుడు, ఎక్కడ ఏం లేదు. కానీ అక్కడ నకిలీ వార్తలు ఉంటాయి. ఆ నకిలీ వార్తల నుంచి ఇప్పుడు మనం సోషల్ మీడియాలో అక్కడి నుంచి ఒక తీసుకుపోయింది. ఇవాళ బీజేపీ వాళ్ళు మనం పంపించే మొత్తం సోషల్ మీడియాలో ఏపీస్ అన్ని ఆర్ఎస్ఎస్ కార్యాలయం వస్తుంది. ఇది ప్రతిరోజు ఒక సంస్థలకి అయిపోయింది. ఎందుకంటే ఏ రాష్ట్రం చేయాలన్నా అక్కడి నుంచి ఇలా కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏపీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అక్కడి ఒక నకిలీ కార్యాలయం పక్కన నుంచి అయితే అది ఏముంటుంది. ఉత్తరం ఉంటే యోగి చేయలేదు, బీహార్ వస్తే వాళ్ళు చేయలేదు. కానీ చెప్పేది మాత్రం పెద్ద ఉన్నాయి. మనకు తెలిసి దూరం సేమ్ ఆదాయం అక్కడ చూస్తే
ఇలా అంతా దగ్గర ఉండేటట్టు ఆడిపోతే మళ్ళీ అలాగే సేమ్ దూరం సేమ్ ఈ నియోజక ఇదే పరిస్థితి ఉంటుంది మరి అన్నట్టు కదా. కానీ ఇలా ఏమన్నప్పుడు ఇంటికి పెద్ద సిచ్యువేట్ చేసుకుంటుంది కుటుంబంతో రాష్ట్రం అలాంటి ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. ఇలా ఎలక్షన్ వచ్చిందంటే అన్నింటిగా వాళ్ళు మైక్లో మాట్లాడతారు. కానీ ఇలా ఎక్కడైనా కానీ ఈ 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఎక్కడ కూడా ఈ దేశం కోసం అభివృద్ధి చేసిన ఎక్కడ మాట్లాడతారు. ఉద్యోగాలు వేసుకొచ్చి ఇది ముస్లిం, ఇది క్రైస్తవులు, ఇది చేస్తారు అన్న విధంగా గౌరవంగా మాట్లాడతారు. కాబట్టి ఇలా ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని ప్రతి ఒక్కరు కావాల్సిన బాధ్యత ఉంది. ఇలా చాలా మంది సరే 78% ఇది ఉండదు. కానీ దాంట్లో విషయం చెప్తుంది. విషయం మీకు ఏమైంది కావాలంటే ఇలా వాస్తవంగా చెప్పండి మన పార్లమెంట్ ఎలక్షన్లో 5 నుంచి ఓడిస్తున్నారు. 2018 పార్లమెంట్లో పాకిస్తాన్ మీద చెప్పేసి ఓడిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. కానీ మీరు అభివృద్ధి చేస్తారు తప్పలేదు. మేము పలానా ఈ 6 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాలు మీరు మాకు టైం ఇస్తే ఇది చేసినాం. కానీ ఇలా ఏమన్నప్పుడు ఇంటికి పెద్ద సిచ్యువేట్ చేసుకుంటుంది కుటుంబంతో రాష్ట్రం అలాంటి ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. ఇలా ఎలక్షన్ వచ్చిందంటే అన్నింటిగా వాళ్ళు మైక్లో మాట్లాడతారు. కానీ ఇలా ఎక్కడైనా కానీ ఈ 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఎక్కడ కూడా ఈ దేశం కోసం అభివృద్ధి చేసిన ఎక్కడ మాట్లాడతారు. ఉద్యోగాలు వేసుకొచ్చి ఇది ముస్లిం, ఇది క్రైస్తవులు, ఇది చేస్తారు అన్న విధంగా గౌరవంగా మాట్లాడతారు. కాబట్టి ఇలా ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని ప్రతి ఒక్కరు కావాల్సిన బాధ్యత ఉంది. ఇలా చాలా మంది సరే 78% ఇది ఉండదు. కానీ దాంట్లో విషయం చెప్తుంది. విషయం మీకు ఏమైంది కావాలంటే ఇలా వాస్తవంగా చెప్పండి మన పార్లమెంట్ ఎలక్షన్లో 5 నుంచి ఓడిస్తున్నారు. 2018 పార్లమెంట్లో పాకిస్తాన్ మీద చెప్పేసి ఓడిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. కానీ మీరు అభివృద్ధి చేస్తారు తప్పలేదు. మేము పలానా ఈ 6 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాలు మీరు మాకు టైం ఇస్తే ఇది చేసినాం. ఇప్పటికి కూడా అందరం కలిసి బ్రతుకుతున్నాం. మన భక్తులు వారు ఏం చేస్తున్నారంటే శిక్షణ పెడతా ఉంటున్నారు. దయచేసి మనం అందరం కలిసి నిజంగా ముఖ్య ఐక్యతగా మరి ఈ రోజుల్లో చూసుకుంటే మరి అనేకులు క్రైస్తవులుగా మారారంటే ఒకప్పుడు మోసం చేసినటువంటి వారు కావచ్చు. ఈరోజు క్రైస్తవులు కలిసినటువంటి చాలా మంది తాను మానేశారు, దొంగతనాన్ని మానేశారు, అబద్ధాన్ని మానేశారు, వ్యభిచారాన్ని మానేశారు. ఒక భయం కలిగి, ఒక భక్తి కలిగి బ్రతుకుతున్నాం. క్రైస్తవులు అంటే దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం 24 గంటలు. మరి ఆ బైబిల్లో భద్రత చూస్తుంటే గమనిస్తే మరి రాజుల కొరకు ప్రార్థన చేయండి, దేశం కొరకు ప్రార్థన చేయండి, ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేయండి, ప్రధానమంత్రుల కొరకు ప్రార్థన చేయండి, దేశం కొరకు ప్రార్థన చేయండి. అందరూ క్షేమంగా బ్రతకాలని మా బైబిల్ మనం చెప్తా ఉంటున్నారు. అదే ప్రకారం మేము ప్రతి నిత్యం మా దేశం కొరకు, మన దేశం కొరకు మేమందరం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటున్నాం. మా అందరం కలిసి అందరం క్షేమంగా బ్రతకాలని, ఈ దేశంలో మనమందరం ఐక్యతగా ఉండాలని, మనలో శిక్షణ పెట్టినటువంటి వాటిని మనం తెలుగులో గమనించండి. మనమందరం ఐక్యత కలిగి ఉండాలని మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవం అంటే ప్రతి వారు రాజులతో కానీ యాజకులతో కానీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. అందరి క్షేమంగా బ్రతకాలి అని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. మేముగా క్రైస్తవుల నుండి అన్యాయం చేస్తలేము. తెలియజేస్తూ ఏదో ఒక సమస్యను క్రియేట్ చేసి దాని మీద అర్థం గడుపుకోవాల్సిన దేశాన్ని ఏడాలనేటువంటి ప్రయత్నంలో అందులో ఎవరు అన్యాయంగా, ఎవరు దశగా, ఎవరు బతికినా మాకు సంబంధం లేదు అనేటువంటి ఆలోచనలో ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి నాయకత్వం ఉండగా మనల్ని మనం సంరక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఒక ఐక్య వేదికను మనం ఏర్పాటు చేస్తున్నాం. చరిత్ర తెలుసుకోలేని వాడు చరిత్రని సృష్టించలేడు అనేటువంటి అంబేద్కర్ చెప్పాడు. సో
ఈ ఒక మత చరిత్రనే కాదు, ఈ దేశాల చరిత్ర, దేశాల పుస్తకాల చరిత్ర కూడా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. రెండవ విషయానికి వస్తే ఈ మానవ పుట్టినాడు మతం లేదు, ఒక నాగరికతలు పుట్టినాడు కూడా మతం లేదు. మతం లేకుండానే మానవ సమాజం నిర్మితమైంది, నాగరికత అనేది నిర్మితమైంది. ఆ నాగరికత పెరిగిన తర్వాత నాగరికతలో సమస్యలు వచ్చినప్పుడు వాటికి కొన్ని చట్టాలు అని తెచ్చుకున్నారు. సో అంత జరిగింది. మానవుడి బ్రతిక ఆదిమానవుల బ్రతికలకు భయం లేదు. అది పులి చూసిన భయం లేదు, అడవి చూసిన భయం లేదు, దేని చూసిన భయం లేదు. పెరుగుతున్న కాలంలో వాడు విషయం గుర్తించుకున్నాడు. అందరికీ కూడా ఈరోజు రామదేవ సమావేశం ఉంది. దాంట్లో మన హిందూ ముస్లిం క్రిస్టియన్ దళిత్ సమావేశం అవుతున్నాం. దానికి హాజరు కావాలని అన్నప్పుడు ఇది బాగుంది. అనడానికే ఈ ప్రాంతంలో తెలంగాణ మార్గనిర్దేశం చేసే విధంగా గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో జేఏసీపై పఠితమైన కార్యాలైనటువంటి ప్రతి గ్రామంలో అందరినీ ఎన్నికగా పార్టీల అతీతంగా రంగుల అతీతంగా కుల మతాల అనుకుంటే ఖచ్చితంగా ఒక మంచి ఉద్యమాన్ని నిర్మించాం. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చూపించిన అందరం కూడా అదేవిధంగా అక్కడ ఏ పార్టీ లేదు అందరం పోయి సక్సెస్ చేసి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అదే ప్రయాణంతో అదే ఐక్యత చూపించి ఇప్పుడు ఏదైతే మానవతో ఉంటే మనంతా మానవతో ఉంటే ఒక దుఃఖాన్ని సామాజిక దృక్పథాన్ని తీసుకెళ్ళడానికి ఒక మంచి కార్యక్రమంగా మనం అందరం ఆలోచించాలా. ఇలా మనందరం ఒకసారి శరీర ఎక్కడాలి మనం ఒకసారి నిర్ణయించుకున్నాం. ఎందుకు అంటే గతంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు పాలకులు ఎక్కడైతే తమ వైఫల్యాన్ని తప్పించుకోవడానికి మతాన్ని దేవుని ముందు తీసుకెళ్ళిపెట్టారు. అదే ఇప్పుడు జరుగుతుంది. దాని నుంచి మనం ఎవరో తీసుకెళ్ళడం కాదు, వాస్తవాలు తెలుసుకున్నాం. మన పిల్లలకు కూడా వాస్తవాలు తెలియజేస్తున్నాం. ఇలా మన కుటుంబంలో పిల్లలు చేసుకోవడం ఇదే పరిస్థితి ఉన్నది. అందుకే పిల్లలకు గతంలో 80-90 దశలలో 2000 కూడా విధానం చేస్తారు. మరి ఏదైనా ఎందుకు ఇంత చిన్నదాన్ని ఒక భయపడతారు మైనారిటీ గురికాల్సి వస్తుంది. వాళ్ళందరూ మనలో వాస్తవానికి మనం ఈ మానవులు పుట్టింది దాదాపు 4 యుగాలు, 3 యుగాలు అయిపోయింది. 3 యుగాల్లో దాదాపు 38,84,000 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఈ ఉన్న కలియుగంలో 4,32,000 దాదాపు ఇప్పుడు 28,000 గడిచిపోయింది. ఇంకా 4,04,000 సంవత్సరాలు మిగిలింది. ఈ 38 లక్షల్లో ఏనాడు కూడా అప్పుడు కూడా మానవుడు ఉంటుంది. ఏనాడు కూడా ఈ మతము నాది ఈ మతం, వీడేమి కానీ ఈ వృత్తి నింపుకోవాలని ఇదే వృత్తి నింపాలని ఎన్నడూ లేదు. ఆనాడు అప్పుడు పరిస్థితులు ఉంటుంది. ఈరోజు ఏ పని చేస్తున్నావు అదే పని చేస్తూ తెల్లారికి ఇష్టమైన పని చేస్తూ అటువంటి జరిగినవి ఇప్పుడు ఈ కలియుగంలోనే ఇప్పుడు నాకు దాదాపు 14 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో అనేటువంటి చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే దేశం విడిపోయినా లేదు. దేశం విడిపోయినా ఎవరు ఇష్టమో కాలేదు వెళ్ళిపోవచ్చు, ఎవరు ఉండాలంటే ఉండొచ్చు. అప్పుడు హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. అదే పాకిస్తాన్ కూడా హిందువులు ఉన్నారు, ముస్లింలు, వాళ్ళకు కూడా అక్కడ ఉన్న ఇంట్లో కూడా అట్లాంటి ఇంట్లో ఇప్పటికీ అక్కడ ఉన్న వ్యక్తులందరినీ పాకిస్తాన్లో వచ్చేది కదా, అట్లా లేదు. ఈడ ఉన్నదందరూ ముస్లింగా వెళ్ళిపోవాలి. అట్లా ఈడ ఉన్న వారి మతాన్ని గౌరవించుకుంటారు కానీ వ్యక్తిత్వాన్ని కానీ సమాజంలో చెడు ఎవరు కూడా ప్రోత్సహించలేదు. వాస్తవం ఈరోజు వచ్చి హిందూ మతాన్ని